శ్రీశైలం అటవీ శాఖ అధికారులపై మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత అడవి అంటూ ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని, చివరికి చిన్నపిల్లలు తినే బిస్కెట్, చాక్లెట్లు కూడా అనుమతించడం లేదని వాపోయారు. సరైన సౌకర్యాలు లేవు, నీరు, తిండి లేకుండా కాలినడకన ఆ దేవదేవుడి దగ్గరికి ఎలా వెళ్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వస్తుంటే వెంకటాపురం నుంచి 2 లీటర్ బాటిల్స్ మాత్రమే తీసుకెళ్ళండి, 1 లీటర్ బాటిల్ వద్దు అంటున్నారు స్వాములు, శివ స్వాములంతా. అక్కడ ఉండే నల్లమల ఫారెస్ట్ స్వాములు ఇప్పుడు 2 లీటర్ బాటిల్ వచ్చేసి అందరూ మోసుకొని పోలేరు కదా సార్. దూరం నుంచి లాంగ్ టర్మ్ నుంచి నడుచుకుంటూ వచ్చింటారు, కాళ్ళు నొప్పులతో ఉంటారు. 1 లీటర్ ఉంటుంది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అనేది బాగుంది. అన్ని విధాలుగా అక్కడక్కడ పోలీస్ సామాన్లు అందరూ పెట్టి ప్లాస్టిక్ నిషేధం నుంచి అన్ని ఎక్కడెక్కడే తీసుకొని గడ్డకు పారేయాలి, లేదంటే స్టీల్ బాటిల్ అక్కడ నుంచే తీసుకొచ్చుకోవాలని చెప్పాలా. ఇది బాగానే ఉంది, కానీ 1 లీటరు వద్దు, 2 లీటరే తీసుకోవాలనేది ఇది బాగలేదు శివ. నిబంధనలు అనేది చాలా బాధాకరంగా అవుతుంది శివయ్య. ఇప్పుడు అడవి మార్గం నుంచి శ్రీశైలం అటవీ శాఖ అధికారులపై మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఫారెస్ట్ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత అడవి అంటూ ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు పెడుతున్నారని, చివరికి చిన్నపిల్లలు తినే బిస్కెట్, చాక్లెట్లు కూడా అనుమతించడం లేదని భక్తులు వాపోయారు. సరైన సౌకర్యాలు లేవు, నీరు, తిండి లేకుండా కాలినడకన ఆ దేవదేవుడి దగ్గరికి ఎలా వెళ్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి బసవరాజ్ ఫోన్ లైన్లో ఉన్నారు. బసవరాజ్, అప్డేట్ ఏంటి? మనోజ్, శివరాత్రి అంటేనే మనకు ప్రధానంగా గుర్తొచ్చేది శ్రీశైల క్షేత్రం. ఇక్కడికి చాలా దూరం నుంచి కూడా వేలాది మంది భక్తులు సంకల్ప బలంతో పాదయాత్రగా వస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏదైతే ఆత్మకూరు పరిధిలో అటవీ శాఖ అధికారులు అయితే చాలా ఆంక్షలు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. భక్తులు కూడా అసహనం వ్యక్తం చేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే పాదయాత్రకు వెళ్తున్నారో ఎండలు కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో, అంటే ఆ దట్టమైన అడవిలో సుమారు 30-40 కిలోమీటర్లు పాదయాత్ర పోతే లీటరు 2 లీటర్లు వాటర్ తీసుకోమని ఆంక్షలు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసము, న్యాయమని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ చెప్తూనే ఆల్టర్నేటివ్ గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పాదయాత్రికులకు సరైన ఏర్పాట్లు చేస్తూ పర్యావరణ పరిరక్షణ అంటే బాగుంటది, కానీ పర్యావరణ పరిరక్షణ చెప్తూ పాదయాత్రికులను, ఈవెన్ పిల్లలకి ఏదన్నా తినుబండారాలు కావచ్చు, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి తీసుకెళ్లడానికి కూడా అనుమతి లేకుండా, అంటే ఒక 6-10 కిలోమీటర్లు ప్రయాణించాక ఆ మార్గ మధ్యంలో అటవీ శాఖ అధికారులు ఇవన్నీ కూడా లాగేసుకుంటున్న పరిస్థితిని చూసి భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. బట్ దీనికి ఎవరు బాధ్యులు అంటే సంబంధిత అధికార యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ స్పందించి, అంటే యాత్రికుల పట్ల లేదా పాదయాత్రగా వాళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వస్తుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు అంటే మల్లన్న సన్నిధి వెళ్లే క్రమంలో లేదా దేవదేవుని సందర్శించుకునే క్రమంలో వాళ్ళని డిజాపాయింట్ చేయకోకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్న పరిస్థితుల్లో లేదా కోరుతున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంటే భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా, అంటే అటవీ శాఖ అధికారులు పర్యావరణ పరిరక్షణ పేరుతో అంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నట్లు భక్తులు చెప్తా ఉన్నారు. ఏదైనా చెప్పే పద్ధతి ఉంటుంది. ఒకవేళ ముందుగా ఏదైనా హెచ్చరికలు చేసి లేదా ప్రకటన చేసి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇలా రారాదు, ఇలా ప్లాస్టిక్ వాడరాదు, వేరే ఇతర బాటిల్స్ తెచ్చుకోవాలని ఆ విధమైన సూచన సలహాలు ఇచ్చి ఉండింటే అది వేరేగా ఉండేది. అలా ఏం కాకుండా మాకు మేము అన్ని సర్దుకొని వెళ్తున్న క్రమంలో మార్గబంధంలో వచ్చి అవన్నీ తీసేసుకుంటే ఆ దట్టమైన అడవుల్లో నీళ్ళు లేక అంత దూరం ఎలా వెళ్ళేది? దాహం వస్తే ఏంటి మా పరిస్థితి? సో ఈ రకమైన ఇబ్బందులు వద్దు. అదేవిధంగా ఈ కాలినడకన వెళ్లే భక్తులకు అక్కడ గడ్డి లేదా అటు ఉండే చెత్త చెదారం కూడా తొలగించలేదు. ఆ ముళ్ళ కంపలు లేదా రాళ్ల రప్పలు అలాగే పోవాల్సి వస్తుంది. అంటే మినిమం సౌకర్యాలు కూడా కల్పించలేదని భక్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఈ పాదయాత్రికుల సమస్య ఇలా ఉంటే తాజాగా చూసాం, ఉదయం ఏదైతే శివస్వాములు కూడా ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీశైల క్షేత్రంలో ఏదైతే స్వామి దర్శనానికి లేదా స్పర్శ దర్శనానికి నిలబడితే రాత్రి 8-10 క్యూలలో ఉంటే ఉదయానికి కానీ దర్శనం దొరకని భాగ్యం. సో ఇదంతా కూడా ఆలయ కమిటీ సిబ్బంది కావచ్చు, జిల్లా యంత్రాంగం కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందిందని భక్తులు, శివస్వాములు ఆవేదన వ్యక్తం చేశారు.
అంటే ఏదైతే గర్భగుడి దర్శనం కోసం అంటే ఆ బారికేడ్లు విరగొట్టి లేదా తలుపులు పగలగొట్టి పోయే పరిస్థితులు మనం చూసాం. అంటే ఈసారి అంటే మహాశివరాత్రికి లక్షలాది మంది వస్తున్నారని అంతా తెలిసిందే. అయితే మరి అధికారులు ఎందుకు అప్రమత్తం అవ్వలేదు? అంటే పోలీసు కావచ్చు, ఆలయ సిబ్బంది, రెవెన్యూ ఇలా 3-4 శాఖలు, ఫారెస్ట్, ఫైర్ ఇలా 5-6 శాఖలు సమన్వయంతో భక్తులకు అన్ని రకాలుగా మేలు జరిగేలా మెరుగైన సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అయితే ఈసారి ఆలయ కమిటీ కావచ్చు లేదా నంద్యాల జిల్లా యంత్రాంగం కావచ్చు పూర్తిగా ఫెయిల్ అయినట్లు మనం చెప్పొచ్చు. మనం శ్రీశైలం దేవస్థాన పరిధిలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు బసవరాజు? అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈవో దగ్గరుండి సమీక్షిస్తున్నారా? ఈ 4-5 రోజులు భారీగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే శివరాత్రి మహోత్సవాల సందర్భంగా మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఆలయ అధికారులు కావచ్చు సమీక్షలు చేశారు, సమావేశాలు చేశారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. బట్ క్షేత్రస్థాయిలో ఒక సామాన్య భక్తుడికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో మాత్రం ఎంటైర్ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైనట్టు తెలుస్తా ఉంది. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాము, లేదా ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసాము. అదేవిధంగా విచ్చేసిన భక్తులకు కాలినడకన వచ్చిన వారికి దర్శనానికి ప్రత్యేక వసతి ఉంది. విఐపీలను మ్యాక్సిమం కట్టడి చేశాము. స్పర్శ దర్శనం ఈ నెల 12 దాకా ఉంటా ఉంది. సో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే మా లక్ష్యము. సామాన్య భక్తులకి అన్ని రకాలుగా ఏదైతే సౌకర్యాలు కావచ్చు, దర్శనం కావచ్చు చేయించడమే ఆలయ కమిటీ లక్ష్యమని చెప్పారు. బట్ ఆ విధంగా చర్యలు తీసుకున్నట్లయితే లేదా ఆ దిశగా అధికారులు పనిచేసి ఉండింటే ఈ రోజు శివస్వాములు ఆగ్రహించడము లేదా అసహనం వ్యక్తం చేయడము ఇవన్నీ కూడా ఉండేటివి కాదు. మౌలిక వసతులు అంటే సరైన క్రమంలో అంటే అధికారుల మధ్య సమన్వయ లోపము స్పష్టంగా కనిపిస్తుంది. ఈవో ఒకవేళ ఆదేశించిన కింది స్థాయి సిబ్బంది అతను ఆదేశాల మేరకు పని చేయడం లేకుండా పోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎవరికి వాళ్ళు బాధ్యతగా వ్యవహరిస్తే శివస్వాములకు కానీ ఇతర సామాన్య భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉండదు. అలా కాకుండా ఏదో ఈవో ఆర్డర్ ఇచ్చేసాడో ఆ ఆర్డర్ ఎవరు అమలు చేయాలి, ఎక్కడ అమలు చేయాలో కూడా తెలియకోకుండా ఎవరికి వాళ్ళు ఏమైనా తీరన్న చందంగా ఉండడం వల్ల సో భక్తులు కూడా అక్కడ గంటల కొద్ది నిలబడలేక లేదా వాళ్ళు క్యూ లైన్లో ఉంటే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు, పాలు అంటే మజ్జిగ లాంటివి కూడా సప్లై లేక లేదా వాళ్ళ ఏదన్నా మూత్ర విసర్జన పోవాలన్నా కూడా ఆ పాస్ పోయే వసతులు లేక చాలా అసహనము, చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితులు. సో ఓవరాల్ గా అంటే ఇట్లాంటి పరిస్థితి భక్తులు ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి శ్రీశైలం మల్లన్న అంటే సాక్షాత్తు ఆ కైలాస పర్వతం నుంచి శివుడు అక్కడ ఉంటాడు, అక్కడ దర్శించుకుంటే వారి జీవితం ఏదైతే సార్థకత అవుతుందని ఎంతో మంది భక్తులు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తుంటారు. అందులో వృద్ధులు ఉంటారు, అదేవిధంగా యువకులు ఉంటారు, మరి ఈ మధ్యస్థ మనుషులు కూడా ఉంటారు. ఇలా ఆడమగానే తేడా లేకుండా ఎందరో అంకుటిత దీక్షతో వస్తున్న పరిస్థితులు అవి. సో వారి యొక్క మనోభావాలు లేదా వారి యొక్క భక్తి సంకల్పాన్ని నీరుగార్చేలా అధికార యంత్రాంగం ప్రవర్తిస్తూ ఉంది. మరి ఆ విధమైన చర్యలతో భక్తులైతే పెదవిరుస్తున్న పరిస్థితులు. మనం రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.